బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదని, తెలంగాణ మొత్తం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్వేతా హోటల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 66 డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై డివిజన్ ఇన్ఛార్జీలకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు ₹1 కూడా తీసుకురాలేదని విమర్శించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్ నగరంలో 90% రోడ్ల అభివృద్ధి జరిగిందని, ఎన్నో కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. కరీంనగర్ విజయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపుతుందన్నారు. పార్టీ కష్టకాలంలో తోడుగా నిలిచిన వారిని బీఆర్ఎస్ ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్ మేయర్ పీఠాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 60 మంది అభ్యర్థులకు బీ ఫామ్లు ఇచ్చిందని, ఒక్కో డివిజన్లో ఒకరి అభ్యర్థి ఉండేలా చూస్తామని తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల్లో బీ ఫామ్ ఎవరికిస్తారో తెలియక అంతర్గత కలహాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు అనేది ఏంటంటే 10 సంవత్సరాలు అద్భుతంగా చేసినాం, ఈ 2 సంవత్సరాల ₹2 బిల్లు తెలియదు కాబట్టి రేపు మీకు ఓటేస్తాము, ఈ డెవలప్మెంట్ మీదే అనే విధంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేవారికి మాకు ఉత్సాహం వచ్చి ఇంకా చేసుకుంటూ పోతే ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రజలందరూ డెఫినెట్గా మీకు ఓటేస్తాము అని చెప్పింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు, వచ్చేది 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ మీ నిధులు తీసుకొచ్చే నమ్మకం ఉంది. ఈ 2 సంవత్సరాల బండి సంజయ్ కొత్త రెండు కొత్తలు తెలియదు, వీళ్ళు 2 కొత్తలు తెలియదు, తెస్తారన్న నమ్మకం ఉండలేదు కదా. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నాము మీ పార్టీ ద్వారా కాబట్టి డెఫినెట్గా మేము తెలంగాణ బిడ్డలు మీ ఓట్ ఫర్ ద బీఆర్ఎస్ అనగానే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. వాస్తవంగా మరి మాకు ఎందుకు ఎత్తారని భావించినప్పుడు, కానీ మీరు డెవలప్మెంట్ చేసిన మీరే రేపు డెవలప్మెంట్ చేస్తారని మాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు మీకు ఓటు వేస్తామనే విధంగా చెప్పంగానే డెఫినెట్గా మాకు ఉత్సాహంగా పోయినాం, ముందుకైనాం. ఈరోజు రిజల్ట్ చాలా పాజిటివ్ రిజల్ట్ వచ్చేసింది. 66 డివిజన్లలో పోయినసారి నేను గవర్నమెంట్ ఉన్నా, మంత్రిగా ఉన్నా, ప్రజలకు దండం పెట్టిన. నాకు ఓటు ఏమంటే ఈ 60 డివిజన్లో సింగిల్గా ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ కార్పొరేషన్ కానీ అలయన్స్ తోటి గెలిచింది కరీంనగర్లో. అయితే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది ఇండిపెండెంట్ కలుసుకొని అలయన్స్గా చైర్మన్ మేయర్ అయింది. కానీ ప్రప్రథంగా సింగిల్ హ్యాండ్గా 33 కార్పొరేటర్తో గెలిచింది మన కరీంనగర్ కార్పొరేషన్. మనం 2018లో కానీ సింగిల్ హ్యాండ్ గెలుచుకున్నాం మనం. సో ఈ రోజు కూడా డెఫినెట్గా సింగిల్ హ్యాండ్ గెలవాలని ప్రయత్నం చేసుకుని, కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 0 1 రాలే. 60 అట్లే బీజేపీ కూడా బలవంతంగా 11 12 వచ్చినాయి. సో ఈ రోజు కూడా మనం అద్భుతంగా ప్రతిపక్షం ఉన్నా కూడా మన మీద నమ్మకంతో, ఇప్పుడు చేయకున్నా మీరు రేపు చేస్తారు నమ్మకంతో అందరికన్నా ఎక్కువ మెజార్టీ స్థానాలు ఇచ్చే విధంగా రాత్రి నేను వినోద్ కుమార్ గారు సార్ మేము కూర్చొని రాస్తే అద్భుతంగా 100కు 100% గెలిచే ట్రిక్ పెడితేనే మనం సింగిల్ లార్జెస్ట్గా గెలుచుకొని మనం కీలకంగా మారుతాము. కీలకం కాబట్టి మనం మేయర్ స్థానం కొట్టేయాలని చెప్పి ఆ దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తూ పోతున్నాం. మరి మీ కర్తవ్యం ఏంది? మీరందరూ పార్టీ వర్కర్స్, పార్టీ ఫౌండర్స్. ఈరోజు మీరు పార్టీని కాపాడుకోవాలి. పార్టీ అధికారంలో అందరూ వచ్చిపోయారు, పార్టీ లేనప్పుడు వాళ్ళే మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీ అధికారంలో పార్టీకి పనిచేసిన పార్టీ కడుపులో పెట్టి కూర్చుంటుంది. 80% మేము మర్చిపోం కదా. కాబట్టి దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మీరు కీలకమైన 66 స్థానాలు కానీ 66 ఇన్ఛార్జ్ చేసుకుంటాం. కరీంనగర్ టౌనే కాదండి, ఇలా కరీంనగర్కి ఇన్ని జాతీయ రాజాలు నేనే తెచ్చినాడు. మొన్న బీజేపీ మాట్లాడు సౌత్ అంటే నేను అన్ని పేపర్లు చదువుతా. ఇలా కరీంనగర్ నుండి వరంగల్ వారి రోడ్డు అవుతుంది కదా అన్నాడు. యాక్చువల్గా అది మన గవర్నమెంట్లో మనం శాంక్షన్ చేయించినాము. జగిత్యాల నుంచి వెళ్ళి కరీంనగర్ రావాలి, జగిత్యాల 0, కరీంనగర్ 70 కిలోమీటర్స్, ఇక్కడి నుంచి వెళ్ళి వరంగల్ 140, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 120 కోదాడ వరకు రోడ్. అది ఇక్కడ వేలిచాల కాడ, తర్వాత ఇస్లాంపూర్ కాడ అవతల కొన్ని లొల్లులు బాగా గడబడి చేసిన రైతులు చేస్తే కొత్తపల్లి కాడ ఇవన్నీ ఉంటే, తర్వాత గంగుల కమలాకర్ గారు తెలుసు, ఏది కొత్తపల్లి యూతలకి వెళ్ళి మన బొమ్మకల్లి దాకా పోతే అటు అందరు 200 గజాలు 300 గజాలున్న కరీంనగర్లో ఉద్యోగస్తుల భూములు
ఇవన్నీ పంచాయతీ ఉంటే పైసలు పోతాయని చెప్పి నేను ఇమీడియట్గా తర్వాత చేద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని చెప్పిన. ఎక్కడి నుంచి అని కరీంనగర్ టు వరంగల్. నేను ఎక్కువ చెప్పలేదు, దెబ్బ అడిగితే అది వరంగల్ పట్టుకపోయాడు మళ్ళీ కూడా అంటాడు. ఉన్నాయి రాజకీయం కదా, యాక్చువల్ ఇది ఫస్ట్ కావాలి, ఇది ఉండాలి. కానీ ఇక్కడ లుల్లున్నాయి, ఆ పైసలు పోతే వేస్ట్ అవుతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ రోజు నేను ఢిల్లీలో మాట్లాడేసి ఎస్ ఇది ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం లేదంటే ఇటు స్టార్ట్ చేసేసారు. మధ్యలో ఇది ఇది ఇప్పుడు ఇది ఆగింది, అవతల వరంగల్ నుంచి ఖమ్మం కూడా ఆగిపోయింది, ఆడ పంచాయతీలో ఉన్నాయి. కాబట్టి మనం ఎంత ట్రై చేసండి. అసలు కరీంనగర్ రైల్వే లైన్ అనేది ఒక కళ. అది హైదరాబాద్ టు కరీంనగర్ అనేది అది మన వీరెవరు మోడీ గారు మిషన్ భగీరథ దానికోసం గజ్వేల్ వస్తుంటే సార్ ఇది కూడా ఉన్నట్టే ఏడైతే వినోద్కి వారం రోజుల పిఎం ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, పిఎం ఫౌండేషన్ అంటే పెద్ద ప్రొసీజర్ ఉంటుంది దానికి. అప్పుడు నేను పోయి ఎమ్మడి ఉండి ఢిల్లీలో ఉండి పిఎం ఆఫీస్లో పెట్టేస్తే వాళ్ళు ఎస్ ఓకే అంటే అప్పుడు రైల్వే ఫౌండేషన్ వేస్తే ఇలా బ్రహ్మాండంగా ఇక్కడ దాకా వచ్చింది రైలు, సిద్దిపేట దాకా నడుస్తుంది. ఇప్పుడు సిరిసిల్ల దాకా అయిపోయింది. ఇప్పుడు సిరిసిల్ల టు ఇక్కడికి నేను నిజంగా 2019లో గెలిచినట్టు రైలు వచ్చి కరీంనగర్కి. అది భూసేకరణ బీసేకరణ ఎన్నో పంచాయతీలు ఉంటాయి, ఇంత ఈజీ కాదు.